ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. మధురవాడ మార్కెట్ కాలనీలో 78వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన మార్కెట్ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురికి పళ్లు, ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ మేరకు కమిటీ సభ్యులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. పూజ్య బాపు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కి చెప్పారు. ఇది అభివృద్ధి చెందిన స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి మూల స్తంభం కూడా. ఆయన వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ మన దేశస్థులను విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగోతి ప్రకాష్, ఎల్లప్ప, పాపారావు, శంకర్రావు, డాక్టర్ రమేష్, కె నాయుడు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా మరి ఏదైతే మధురవాడ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి ఈ విగ్రహానికి మా పౌర సంక్షేమ సంఘ మరి మా యొక్క మార్గదర్శి అయినటువంటి గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అదేవిధంగా ఆయన అనుసరించినటువంటి అహింస మార్గంలో మేము ప్రజలకు సమస్యలపై అధికారులకు ప్రజలకు మధ్యగా వార్తలుగా ప్రజలతో సమస్యలను తెలియపరిచి ఆ సమస్య పరిష్కారాన్ని కృషి చేయడంలో పౌర సంక్షేమ సంఘం ఎంతో కృషి చేస్తుంది. మరి సభ్యులందరూ కూడా ఈ సమావేశాన్ని హాజరైనందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. వర్ధంతి సందర్భంగా ఈరోజు డాక్యార్డ్ కాలనీలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జ్ఞాపకార్థం చేసుకున్నాం. ఎంతో ఈ గాంధీ గారికి ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఆయనకి కనీసం జ్ఞాపకార్థం కూడా చేసుకోరు. ఇటువంటి మా పౌర సంఘం ప్రతి సంవత్సరం కూడా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన అడుగుజాడలో మేము నడుస్తాము. అప్పటి నుంచి కూడా మేము ఎక్కడ అన్యాయం జరిగినా మాలాంటి సంఘాలు ఉండబట్టే ఈ ఒక గాంధీ గారి కోరికలు మన మీద అప్పచెప్పిన బాధ్యత మనం నెరవేరుస్తున్నాము. हमारा महात्मा गांधी के महात्मा गांधी गारी की ओके थैंक